శ్రియా మ్యామ్ తో చిన్నప్పుడు నేను సినిమాలు చేశాను. బాలు చేశాను, ఛత్రపతిలో కాంబినేషన్ లేదు కానీ చేశాను, ట్యాగూర్లో కాంబినేషన్ చేశాను. సో అంటే కేవలం మేము చెప్పిన కథ పట్ల ఆవిడికి నచ్చి మాత్రమే ఆవిడ వచ్చి చేశారండి. లేకపోతే శ్రియా మ్యామ్ ఉన్న బిజీకి, శ్రియా మ్యామ్కి ఉన్న పెద్ద పెద్ద సినిమాలకి, ఆవిడ ఇప్పుడు అసలుకే బాలీవుడ్, శ్రియా మ్యామ్కి అవసరమేం లేదు. జస్ట్ బికాజ్ ఆవిడకి కథ నచ్చి, క్యారెక్టర్ నచ్చి, ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ ఇంత బాగా చేద్దాం అనుకుంటున్నారు కుర్రాలని ఆవిడ కూడా వచ్చి చేశారండి. శ్రియా మ్యామ్ కూడా రితికా గురించి చెప్పినట్టే నేను మాతో పాటు నేపాల్కి తిరగడం జరిగింది, హిమాలయాస్ మౌంటైన్స్కి తిరగడం జరిగింది, ఇంకెక్కడైనా తీసుకెళ్ళారా, బాంబేకి తిరగడం జరిగింది. సో చాలా కష్టపడి చేశారండి శ్రియా గారు కూడా. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇంత ఎఫర్ట్ పెట్టినందువల్లే ఈ సినిమాలో ఉన్న అందరూ ఆర్టిస్టులు ఇంత ఎఫర్ట్ పెట్టి అక్కడ వరకు వచ్చి అలా చేసినందువల్లే అంత రియలిస్టిక్గా కనిపిస్తుందండి సినిమా ఇవాళ. అండ్ నౌ మనోజ్ సార్